బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై నేడు హైకోర్టు తీర్పు రాబోతోంది. శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్పై విచారణ జరిగింది. డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపించడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మరోసారి యూపీఎస్సీకి డీజీపీ క్యాడర్ జాబితాను పంపింది ప్రభుత్వం. డీజీపీ నియామకం విషయంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై నేడు హైకోర్టు తీర్పు రాబోతోంది. శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్పై విచారణ జరిగింది. డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మరోసారి యూపీఎస్సీకి డీజీపీ క్యాడర్ జాబితాను పంపించింది ప్రభుత్వం. డీజీపీ నియామకం విషయంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ఇవాళ హైకోర్టు తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వెలువడుతోంది? యూపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా డీజీపీ శివధర్ రెడ్డిని నియామకించారని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే డీజీపీ నియామకమే ఏదైతే రూల్ ప్రకారం చేయకుండా ఇష్టానుసారంగా చేశారని చెప్పేసి కూడా దాన్ని సవాల్ చేశారు. ధన్ గోపాల్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే ఏదైతే సీనియర్స్ ని పక్కన పెట్టి శివధర్ రెడ్డికి డీజీపీ నియామకాన్ని ఇయ్యడం దానిపైన సవాల్ చేసి పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే యూపీఎస్సీకి ఇప్పటికే ప్రభుత్వం నివేదిక పంపింది, కానీ ఆలస్యం అయిందని చెప్పేసి రిటర్న్ పంపడంతో మళ్ళీ ప్రభుత్వం నివేదిక పంపడం జరిగింది. మొత్తం 5 పేర్లతో కూడినటువంటి నివేదికను కేంద్ర యూపీఎస్సీకి పంపించడంతో వారి నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఇస్తుందా, లేదంటే యూపీఎస్సీ నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని చెప్పేసి చెప్తుందా అనేది కూడా ఉత్కంఠ రేగింది. మరికొద్ది సేపట్లోనే అంటే 11-12 గంటలకి హైకోర్టు ఈ పిటిషన్ పైన తీర్పు వెల్లడించనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.